విద్యార్థులంటే ఎప్పుడూ చదువుతూనే ఉండాలి. ఆటలు పాటలు అంటూ చదువును పాడు చేసుకోవద్దని చెబుతుంటారు పెద్దలు. దాదాపు అందరిళ్లలో ఇదే పరిస్థితి. కానీ చదువుల్లో మెరుగ్గా రాణించడానికి ఆటలు పాటలు ఎంతో దోహదపడతాయంటున్నారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు. అమ్మ కోరికే ధ్యేయంగా భావించి సంప్రదాయ నృత్యంలో ప్రతిభ చాటుతున్నారు. శాస్త్రీయ సంగీతంలో సుస్వరాలు పలికిస్తూ మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు. కళల్లోనూ సైన్స్ దాగి ఉంటుంది. వాటిని అర్థం చేసుకొని ముందుకు సాగాలని చెబుతున్నారు నిమిలిక, మధులిక. తల్లిదండ్రులు తాము సాధించలేని వాటిని పిల్లలు సాధించాలని కోరుకుంటున్నారు. ఆ కోవలోనే సంప్రదాయ నృత్యంలో రాణించాలని కోరుకుంది ఓ తల్లి. అందుకోసం చిన్నప్పటినుంచే శిక్షణ ఇప్పించింది. తల్లి కోరికనే తమ లక్ష్యంగా చేసుకుని ఊహించిన దానికంటే ఒక మెట్టు ఎక్కువే ఎక్కారు నిమిలిక, మధులికలు. విశాఖకు చెందిన నిమిలిక, మధులికలు అక్కా చెల్లెళ్లు. వీరి తల్లిదండ్రులు వెంపరాల శ్రీదేవి, శ్రీనివాస్. 10 మందిలో తమ పిల్లలు ప్రత్యేకంగా నిలవాలనే ఉద్దేశంతో నిమిలిక, మధులికలను చిన్నప్పుడే శాస్త్రీయ నృత్య శిక్షణలో చేర్పించారు. తల్లి ప్రోత్సాహంతో తక్కువ సమయంలోనే పెద్దమ్మాయి నిమిలిక మంచి ప్రదర్శనలతో ప్రశంసలు అందుకునే స్థాయికి ఎదిగింది. యూకేజీలోని ఫ్రీ స్టైల్ నేర్చుకున్నాను. 2-3 ఇయర్స్లోనే నాకు అసలు తెలియకుండా బోల్డ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాను. నాకు ఉన్న గుర్తులు ఇప్పుడు ఫొటోస్లోనే ఉన్నాయి. ఇన్ని చేశానా అనిపిస్తుంది. తర్వాత ట్రాన్సిషన్ అయ్యాను కూచిపూడిలోకి. మా గురువుగారు చాలా లక్కీ. నేను బాలకొండలరావు గారి శిష్యురాలు అవ్వడం. ఆవిడ దగ్గర నన్ను మా తల్లిదండ్రులు జాయిన్ చేస్తే అక్కడ నుంచి ఇంకా 15 ఇయర్స్ ఇంకా నో లుకింగ్ బ్యాక్. కూచిపూడిలోనే నేను బాగా ట్రైనింగ్ తీసుకొని స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ సర్టిఫికేట్ కోర్స్ కూడా డిస్టింక్షన్తో పాస్ అయినంతగా నేర్చుకొని ఇంకా ట్రైనింగ్ హ్యాస్ టు కంటిన్యూ. మొదట నృత్యంపైనే ఆసక్తి కనబర్చిన మధులిక ఆ తరువాత గానంపై శ్రద్ధ చూపింది. గురువుల ప్రోత్సాహంతో సంప్రదాయ సంగీతంలో మధుర స్వరాలు పలికిస్తోంది. శాస్త్రీయ సంగీతంతో పాటు సినిమా పాటలు కూడా పాడుతూ ఆకట్టుకుంటోంది మధులిక. జనిత మకరంద సుగంధ పరిమళ కుసుమాకర లలితే వసుదేవ దేవకి నంద ముకుంద గోవింద కళింగ నర్తన రసికే దేవ దేవకి నంద ముకుంద గోవింద కళింగ నర్తన రసికే దేవ దేవకి నంద ముకుంద గోవింద కళింగ నర్తన రసికే. 4 ఇయర్స్ నుండి ఫస్ట్ ఫ్రీ స్టైల్ నేర్చుకున్నాను. తర్వాత కూచిపూడిలోని జాయిన్ అయ్యాను కళారత్న శ్రీమతి ఏబి బాలకొండలరావు గారి దగ్గర. కానీ క్లాస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ తాళాలు, అక్కడ మృదంగం వాయించడం, అదంతా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అక్కడ పాడుతున్న కీర్తనలు, కృతులు. డాన్స్ కన్నా దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కలగడం వల్ల అనుకోకుండా అమ్మ నాకు మానాపురపు సత్యనారాయణ గారి దగ్గర జాయిన్ చేశారు. ఎన్నో ప్రదర్శనలు చేస్తున్నప్పటికీ తిరుమల నాదనీరాజనంలో పాల్గొనడం ఎంతో సంతృప్తినిస్తుందని చెబుతున్నారు ఈ అక్కా చెల్లెళ్లు. కలియుగ వైకుంఠనాథుడి చెంతన ఒకే కుటుంబం నుంచి 2 ప్రదర్శనలు చేయడం గౌరవంగా భావిస్తామంటున్నారు.
నృత్యానికి చిరునామాగా నిమిలిక, పాటలే ప్రాణంగా సాగుతున్న మధులికలు కేవలం సంప్రదాయ పరిధుల్లోనే ఉండలేదు. ఇటీవల ప్రాచుర్యం పొందిన జుంబా నృత్యంలోనూ ప్రతిభ చూపుతున్నారు. కళాశాల ఫెస్ట్లో పాశ్చాత్య నృత్యంతో ఆకట్టుకుంటున్నారు. Been moving like my Lisa, please the Bravo, where you resemble the Lisa, Jana, Lisa, Lisa, ice cream and the treats. Keep it moving like చెప్తుండే వాళ్ళు మా క్లాస్లో కూడా ప్రతి రాగానికి ఏదో ఒక మెడిసిన్ ఉంటుంది, అది మెడిసిన్లా పనిచేస్తుంది అని. చాలామందికి స్కిన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నవగ్రహ కీర్తనలు వినమంటారు, నవగ్రహ కృతులు అవి వింటే వెంటనే తగ్గుతాయి అంటారు. సో ఎవ్రీ రాగంకి మెడిసిన్ అయితే ఉంటుంది. అండ్ సేమ్ వే నాకు కూడా నిజంగా మెడిసిన్ అని నేను చెప్పచ్చు. ఏదైనా కళలో రాణిస్తున్నామంటే తెలియకుండానే మానసికంగా, శారీరకంగా ఎంతో దృఢంగా తయారవుతాం. విద్యార్థులు ఆటలు పాటలు వైపు వెళుతుంటే తల్లిదండ్రులు అడ్డుపడుతుంటారు. కానీ కళల్లోనూ సైన్స్ దాగి ఉందంటున్నారు ఈ అక్కా చెల్లెళ్ళు. ఎనీ ఆర్ట్, కళ ఈజ్ లైక్ మెడిటేషన్. అందులో సైన్స్ ఉంటుంది. చదువుకున్నావు, డూ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వు కూర్చో, చేస్తే డైరెక్ట్గా మెడిటేషన్ చేయి. అది అందరికీ రాదు, కష్టం. సో డూ సంథింగ్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు కళ. కళ చతుషష్ఠి కళలు అంటాము. డూ ఎవ్రీథింగ్, ఎనీథింగ్ దట్ యూ లైక్. ఇంకా ఇన్ఫ్యాక్ట్ నేను మొన్న చదువుతున్నాను దాని గురించి. ఇంజనీరింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ చతుషష్ఠి కళాస్. సో వాట్ ఈస్ నాట్ దేర్ టు ఎక్స్ప్లోర్? డూ ఎనీథింగ్ యూ వాంట్ టు, బట్ డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. యూ లెర్న్ సంథింగ్. తల్లి శ్రీదేవికి శాస్త్రీయ నృత్యంలో ప్రవేశం ఉంది. అదే రంగంలో పిల్లలు మంచి గుర్తింపు తెచ్చుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నృత్యం, గానంలో ప్రతిభ చూపుతున్న వీరు చదువులో సైతం ముందున్నారని వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. వీళ్ళిద్దరూ పుట్టిన తర్వాత ఇద్దరిని నృత్యంలోనే ఫస్ట్ తీసుకెళ్ళాను, పెద్ద పాపతో పాటు. అక్కడే చిన్నది కూడా సరిగమలు అది నేర్చుకునేది. వీళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, అంటే వాళ్ళు ఏది కావాలంటే అది, అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టే నేను తీసుకువెళ్ళడం జరిగింది. కష్టం అంటే ఇది నాకు కష్టం అనిపించలేదు. వాళ్ళ సంతోషమే నా సంతోషం. వాళ్ళు ఎంతో ఆనందంగా వాళ్ళు స్టేజ్ మీద నృత్యం చేస్తూ ఉంటే నాకెంతో ఆనందం అనిపిస్తుంది. గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఎన్సీసీకి, స్పోర్ట్స్కి ఎలాగైతే కొన్ని సీట్లు ఎకడమిక్స్లో ఇస్తారో, ఈ ఫైన్ ఆర్ట్స్కి కూడా నాట్ ఓన్లీ డాన్స్ అండ్ కర్ణాటిక్ మ్యూజిక్, ఐఎమ్ నాట్ సెయింగ్ దట్, ఇట్ కుడ్ బి ఎనీ ఫైన్ ఆర్ట్, ఇట్ కుడ్ బి పెయింటింగ్, డ్రాయింగ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. వాళ్ళకు కూడా ఎంతో కొంత ఏదో సమ్ రిజర్వేషన్ టైప్ ఏదైనా ఇస్తే బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను. ఎంటెక్ పూర్తి చేసిన నిమిలిక ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. మధులిక ఇంటర్ చదువుతోంది. ఇస్రోలో శాస్త్రవేత్తగా సేవలందించడమే మధులిక ముందున్న లక్ష్యం. యాక్చువల్లీ స్పేస్ సైంటిస్ట్ అవుదాం అనుకుంటున్నాను, ఇస్రోలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. అండ్ అది కాకుండా నాది ఆర్ట్ ఫామ్స్లో నాకు ఓన్లీ సంగీతం ఇంట్రెస్ట్ కాదు, సంగీతంతో పాటు డాన్స్ ఇంట్రెస్ట్, డాన్స్ వెస్టర్న్ అండ్ క్లాసికల్, కుకింగ్ ఇంట్రెస్ట్. సంగీతంలో కూడా అన్ని పాటలు వింటాను, ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మ్యూజిక్. ఒకటే విన్ను, అలా అన్నీ వింటాను అండ్ అన్నీ పాడతాను కూడా. సంగీతం హ్యాస్ మ్యాథ్స్, సిఎస్సి ఈజ్ ప్యూర్ మ్యాథమెటిక్స్. సో ఈ రెండు కలిపితే యూ కెన్ జనరేట్ న్యూ మ్యూజిక్. సో కంప్యూటర్స్ క్యాన్ బి యూస్ టు జనరేట్ న్యూ మ్యూజిక్. సో దాని మీద నేను ప్రాజెక్ట్ చేసి, ఇంకా నా ఉద్యోగం కూడా ఇస్ ఆన్ AI/ML. ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ AI and రీసెర్చ్. సో అందులో కూడా నేను ఐ విల్ గో ఫార్వర్డ్, ఐ విల్ డూ రీసెర్చ్ ఆన్ natural language processing or something related to arts. చదువుకు ఆటపాటలు అడ్డంకి కాదని నిరూపిస్తున్నారు ఈ సోదరీమణులు. ఆసక్తి ఉంటే అన్ని రంగాల్లో ప్రతిభ కనపరుస్తూ 10 మందిలో గుర్తింపు పొందవచ్చని అంటున్నారు. ఒత్తిడిని జయించడానికి కళ అనేది ఎంతగా ఉపయోగపడుతుందో ఈ సోదరీమణులిద్దరూ రుజువు చేస్తున్నారు. కెమెరామెన్ సి. శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.